హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో సో వాళ్ళు ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి, ఓకేనా? సో మేమైతే తిరుమలకు వెళ్ళామండి. సో తిరుమల కొండ మీద మీరైతే ఎన్ని అంటే మొత్తం సైట్ సీయింగ్ కానీ అలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో అలాంటి పాయింట్స్ అన్నీ మీరైతే ఎన్ని చూసారు ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఇది చూపిస్తాను కదా, ఇది వచ్చేసి గోగర్భం డ్యామ్ అంటారు కదా, అదే అనమాట. సో మేమైతే తిరుమలకి దర్శనానికి వెళ్ళినాం అనమాట. ఎప్పుడైనా మీరు తిరుమలకి వచ్చినప్పుడు సో మంచిగా రూమ్స్ కావాలి, మాకు కాస్త ప్రశాంతంగా ఉండాలి అండ్ ఫుడ్ కూడా మీకు అవైలబుల్గా ఉండాలి అనుకుంటే సో ఇవి వచ్చేసి మఠాలు అంటారండి. సో పాప వినాశనం రూట్, ఆ రూట్ వెళ్ళే దారిలో ఉంటాయి ఇవే. నేను ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మఠాలే అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, ప్లస్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. సో ఫుడ్ కూడా నేను ఇక్కడ చాలాసార్లు టేస్ట్ చేశానండి, చాలా బాగుంటుంది అండ్ చాలా హోమ్లీగా ఉంటుంది మీకు అట్మాస్ఫియర్ కూడా. సో ఇవి మీరు ముందుగా కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు నేను చూపిస్తున్నవైతే మొత్తం కూడా అవే. సో మేమైతే లాస్ట్ వీక్ తిరుమలకి దర్శనానికి వెళ్ళామండి. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చి ఉంటాను. సో అక్కడికి వచ్చి నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా నాతో చాట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ముందే బుక్ చేసుకోవాలా ఈ రూమ్స్ అనేవి, లేదా ఆన్లైన్ బుకింగ్ ఉందా, మీరు అప్పటికప్పుడు వచ్చినప్పుడు మీకు తిరుమలలో రూమ్స్ కోసం ఇబ్బంది పడకుండా ఏం చేయాలి, ఇలాంటివి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా ఆ మఠాలేనండి మొత్తము. సో మేమైతే దర్శనానికి టోకెన్ తీసుకొని వెళ్ళామండి. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు అడగచ్చు. నేను ఇప్పటి నుంచి కూడా మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మీకు తిరుమలలో కానీ తిరుపతికి రావడానికి కానీ మీకు టోకెన్స్ ఎప్పుడు ఇస్తారు ఏంటి, అండ్ మీరు దర్శనానికి ఎలా వెళ్ళాలి అంటే మీరు ఎప్పుడైనా అనుకోకుండా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటానండి. మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నేను మెసేజ్ చేయొచ్చు, ఓకేనా? సో ఇది వచ్చేసి శిలాతోరణం అండి, శిలాతోరణానికి వెళ్ళామన్నమాట. సో ఆ రోజు వచ్చేసి మాకు టోకెన్ తీసుకున్నాం ముందు రోజు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మాకు యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వచ్చేసింది దర్శనము, కానీ మేము కొంచెం లేవలేకపోయాము కాబట్టి వెళ్ళలేదు. అండ్ మేమైతే మార్నింగ్ 5:30కి వెళ్ళామన్నమాట. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీకు దర్శనం కనుక ఇప్పుడు 3 o'clock మాకు దర్శనం వచ్చింది, నైట్ 12కే మనము క్యూ లైన్లోకి వెళ్ళిపోయినా బాధలేదు, కానీ సో ఆ టైం దాటిపోయిందంటే మళ్ళీ మనల్ని అలో చేయరు. మీరు వచ్చినా కూడా అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో కాబట్టి మేము ఇంకా నెక్స్ట్ వచ్చేసి 11కే అనమాట దర్శనము, అంటే ఆ టోకన్స్ ఇచ్చిన దర్శనం వచ్చేసి అలో చేసేది మళ్ళీ 11 o'clockకేనండి. కాబట్టి ఇంకా ఏం చేయాలి అర్థం కాక సో ఇట్లా శిలాతోరణం దగ్గరికి వెళ్ళామన్నమాట చూడటానికి. సో శిలాతోరణం అనేది ఇంతకుముందు కూడా వెళ్ళాము, బట్ చాలా రోజులు అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది చెప్పాలంటే, ఒక 2-3 years అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు అనమాట మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇది రీసెంట్గా మేము వెళ్ళింది జస్ట్ లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ అంటే అసలు తిరుపతిలో ఫుల్ ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయండి. అండ్ కొండపైన అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న టైం వచ్చేసి జస్ట్ 6:30 అయింది అంతే. ఎంత బాగుందంటే ఎంత ప్రశాంతంగా. సో శిలాతోరణం ఎవరైనా చూసారో లేదో, చూడని వాళ్ళైతే చూడండి గైస్. అంటే మనకి న్యాచురల్గా ఆ శిలలు అలా తోరణం లాగా ఎంత బాగా చూసారా, ఎంత బాగా వచ్చాయో, అంటే అవి న్యాచురల్గా ఉన్నది, అందుకే దాన్ని శిలాతోరణం అంటారు. అండ్ చూడటానికి అయితే చాలా బాగుండిందండి వెదర్, అసలు ఎంత బాగా చూడండి. సో పీకాక్స్ అయితే అంటే ఎర్లీ మార్నింగే కదా, అన్నీ కూడా బర్డ్స్ పీకాక్స్ అన్నీ భలే బయటకు వచ్చాయి అనమాట. చాలా బాగుంది చూడటానికి. అండ్ ఎంత చల్లగా ఉందంటే అండి, రీసెంట్గా అంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా కూడా తిరుమలకి మామూలుగా కొంచెం మరీ సమ్మర్ అయితే ఏమో చెప్పలేం, కానీ కొంచెం వింటర్లో కానీ అట్లా కొద్దిగా వానాకాలంలో అయితే సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పైన కొండ పైన కదండి, సో చాలా కూల్గా ఉంటుంది మనకి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే చాలా బాగుంటుంది. చూడండి దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను జూమ్ చేసి, ఇది శిలాతోరణం అంటే. సో ఎవరైనా ఖచ్చితంగా తిరుమలకు వచ్చారంటే మాత్రం ఇవన్నీ అస్సలు మిస్ అవ్వద్దు.
ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే రకరకాలుగా చెట్లు, అసలు మనం ఎక్కడ చూసుండమండి, అలాంటివన్నీ చాలా చాలా కనిపిస్తాయి. సో నాకైతే ప్రతి ఒక్కటి విచిత్రంగానే కనిపిస్తుంది. నాకే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా చాలామంది ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత వచ్చేసి చక్రతీర్థం వెళ్ళామన్నమాట. అక్కడ నుంచే మనం కొంచెం ముందుకెళ్తే చక్రతీర్థం. అండ్ ఇది కొంచెం పెద్దవాళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అని నడవలేము అనుకునే వాళ్ళైతే నేను చెప్పడం లేదు, కానీ సో లేదు మేము వెళ్ళొచ్చు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ పైన మనకి చక్రతీర్థం అంటే లోపలికి వెళ్తాము. ఇక్కడ శివుడు ఉంటాడు అండ్ ఇక్కడ నరసింహస్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడంతా మీకు చూపిస్తున్నాను కదా. సో మేము వెళ్ళింది అయితే కరెక్ట్గా అమావాస్య రోజు అండి. ఆ రోజు చాలా మంచిదంట. అండ్ అక్కడ దీపం పెట్టి మనం కనుక ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుంది అని చెప్పేసి అక్కడ పూజారులు అంతా చెప్పారు. సో ఇట్లా మనకి వెళ్ళే రూట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కొన్ని స్టెప్స్ దిగాలి, కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలండి. ఇదిగోండి ఇదంతా చక్రతీర్థం వెళ్ళే రూటే. అండ్ చాలా చాలా బాగుంటుంది, చూసుకుంటూ వెళ్ళచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. సో చాలామంది అయితే ఇందులో డబ్బులు వేస్తూ ఉంటారండి. నాకైతే అందులో వేసే డబ్బులు ఎవరికైనా కొంచెం పాపం బిచ్చగాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇస్తే కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఊరికే డబ్బులన్నీ అలా పడిపోయి ఉన్నాయి. సో అండ్ ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు వచ్చేసి వరాహస్వామిని దర్శించుకుంటే మంచిది. ఫస్ట్ మీరు కూడా వచ్చినప్పుడు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత తిరుమలలో అంటే ఏడుకొండల వాడిని దర్శించుకుంటే చాలా మంచిదండి. మనం ఏమనుకుంటే అవి ఇక్కడ ఈయనకు అప్లికేషన్ పెట్టుకున్నట్టు అంట. సో కానీ మాకైతే ఆ రోజు ఫుల్. ఆ రోజు వరాహస్వామి దర్శనానికి కనుక మేము వెళ్ళుంటే మాకు ఇంకా ఈవినింగ్ అయ్యేది. సో ఏదో ఒకటండి, బయట నుంచి విడిగా ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి బయట నుంచే దండం పెట్టుకొని ఇంకా నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది చాలా సింపుల్ బ్లాగ్. సో జస్ట్ మేము వెళ్ళాం కాబట్టి నేను మీకు షేర్ చేద్దామని చెప్పి. అండ్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ గురించి కానీ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టికెట్స్ గురించి, దర్శనం గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.